నువ్వు ఓ వ్యక్తికి సహాయం చేయి, ఆ వ్యక్తిని ఇంకో వ్యక్తికి సహాయం చేయమని చెప్పు అనేటటువంటి అతి గొప్ప, అందరినీ ఎర్రిపప్పలు చేద్దాం అనుకున్నారు. ఫైనల్ గా మీరు ఎర్రిపప్పలు అయ్యారు. వచ్చి మూకంలోకి దాడి చేస్తే పొద్దుట కొండరు మీరు మీ బోర్డు రాజకీయాలు. అసలు ఈ సినిమాకి మీరు పెట్టాల్సిన టైటిల్ ఏదో తెలుసా? మదరాసి కాదు, గుజరాతీ అని పెట్టాలి. ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎరుపప్పలుగా చూపిస్తారు, మీ మద్రాసు ఒకటి గ్రేట్ అనుకుంటారా? హాయ్ అండి, చాలా రోజులు అయిపోయింది కదా ఫుల్ వీడియో వచ్చి, అందుకనే చేస్తున్నాను. విషయం ఏంటంటే, మదర్ రాశి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సినిమాను చూడడం జరిగింది. దీని గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అసలు ఈ టైటిల్ దగ్గర నుంచే స్టార్ట్ అయింది రచ్చ. ఆ టైటిల్ వెనకాల ఇండియా మ్యాప్ చూపిస్తాడు. తెలంగాణ, ఆంధ్ర, ఇటు పక్కన ఉన్న కర్ణాటక, తమిళనాడు, కేరళతో కలిపినటువంటి ఒక మ్యాప్ అది. నువ్వు మద్రాసి అన్నప్పుడు చెన్నై ఏదైతే ఉందో, చెన్నైని మద్రాస్ అనేవారు ఒకప్పుడు, ఇప్పుడైతే దాన్ని చెన్నపట్టణం, సో అలా మారింది. ఏదైతే తమిళనాడు ఉందో దానికి క్యాపిటల్ మద్రాస్. సో నువ్వు మద్రాసి అన్నప్పుడు నీ తమిళనాడుకు సంబంధించిన స్టేట్ వేసుకోకుండా మొత్తం సౌత్ ఇండియా మొక్క అంతా వేయడానికి గల కారణం ఏంటి అంటే, నీకున్నటువంటి నార్త్ ఇండియా మీద నీకున్నటువంటి దురద గుల గజ్జి అనేటటువంటి దాన్ని టైటిల్ తోటే మొదలుపెట్టాడు అనుకుందాం. ఓకే, ఇప్పుడు మన పాపం అమాయకమైనటువంటి తెలంగాణ ఆంధ్ర ప్రజలందరూ కూడా టిక్కెట్ డబ్బులు, మన కష్టపడినటువంటి టిక్కెట్ డబ్బులు పెట్టి చూసాం కదా, నేను కూడా చూశాను. అందుకనే ఆ ఆవేదనతో మాట్లాడతాను. స్టార్టింగ్ లోనే అంటే అది ఆ గుజరాత్ అనేటటువంటి పదం వచ్చినప్పుడల్లా బీప్ వేసాడు, అంటే ఒక కట్ వేసాడు దానికి అంటుంటాడు. ఆ గుజరాత్ అనేటటువంటి దిప్ కరెక్ట్ గా కనబడుతుంది. ఆ కంటైనర్ ఒకటి ఉంటది, అంటే ఒకడు ఈ వెపన్ డీలర్ ఒకడు ఉంటాడు, ఆడు ఒక 6 కంటైనర్స్ లో తుపాకీలన్నీ పట్టుకుని తీసుకొచ్చేస్తుంటే ఎన్ఐఏకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈ తుపాకులన్నీ కూడా తమిళనాడులోకి వస్తే, ఆ ప్రజల చేతుల్లోకి తుపాకులు వస్తే ఏమైపోతారు ప్రజలు? ఎన్ఐఏ, నేషనల్ ఇంటెలిజెన్స్ దానికి సంబంధించినటువంటి వాడు ఓన్లీ తమిళనాడు గురించి బాధపడడం ఏమిటో నాకైతే అర్థం కాలేదు. అది వేరే విషయం, పక్కన పెడతాము. ఈడు ఆ కంటైనర్స్ ఆడికి వెళ్ళినప్పటికీ వాళ్ళ బ్లాక్ చేస్తారు. అక్కడ బ్లాక్ చేస్తే విద్యుత్ జైస్వాల్ అందులో విలన్ కింద చేశాడు. ఆయన డైలాగ్ చెప్తాడు, తమిళనాడులోకి ఎంటర్ అవడం అంత ఈజీ కాదు అంటాడు. అందుకని ఈడు వచ్చాడట. అంటే ఆడు గుజరాత్ లో మొదలైనటువంటి ఆ ట్రక్, ఆ యొక్క కంటైనర్ మహారాష్ట్ర దాటుకుని, తెలంగాణ దాటుకుని, ఆంధ్ర బోర్డర్ దాటుకుని తమిళనాడుకు వచ్చినట్టు మాత్రం ఎంటర్ అవడం కష్టం అంటున్నాడు. అంటే వీళ్ళందరూ ఎర్రి పుష్పాలు అనమాట. మిగతా స్టేట్ వాళ్ళందరూ ఎర్రి పుష్పాలు, వీళ్ళు మహా గొప్పవాళ్ళు, తెలివైన వాళ్ళు అని మనకు చెప్తున్నాడు. దాన్ని మనం ఎర్రపప్పలు వెళ్ళి టికెట్ కొనుక్కొని చూసాం. పోలే ఇక సినిమాలోకి వెళ్దాం. ఈ ఎన్ఐలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కమాండోస్ అందరూ కూడా స్పెషల్లీ వెల్ ట్రైన్డ్ ఉంటారు. వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ ఆపరేషన్ ఏం చేయలేకపోతారు. ఆ కంటైనర్లు ఎక్కడ దాచారో తెలియదు, ఏమీ తెలియదు. పోనీ దాచినోడు ఎంపీ అవడంటే మళ్ళీ ఆడు మీతాలు కూడా. అంటే బాటమ్ లైన్, స్టోరీ లైన్ ఏంటంటే, ఈ కంటైనర్ లో ఉన్నటువంటి గన్స్ ప్రజల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడాలి అంటే ఈ ఎన్ఐకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. కాబట్టి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎవడైనా వచ్చి ఈ యొక్క గ్రూప్ లోకి సంబంధం లేకుండా ఉన్నాడు ఎవడో, ఆ గ్రూప్ లోకి వెళ్ళి ఆ కంటైనర్ లో ఉన్నటువంటి గన్స్ ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి దాన్ని ధ్వంసం చేసేసి కూడా ఎవడున్నాడు అని ఎత్తుక్కుండా ఉంటే వీళ్ళు కూడా దొరుకుతాడు. ఆడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆడికాడి చచ్చిపోదాం అని ట్రై చేస్తుంటాడు. ఎందుకు అంటే ఆడొక మానసిక రోగి, ఆడే వెల్ ట్రైన్డ్ మనిషి కాదు, ఏమీ కాదు. అంటే చిన్నప్పుడే ఒక మానసికమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అతని కళ్ళెదురుగుండానే అతని కుటుంబం అంతా కూడా ఎక్కడో కరెంటు వైర్లన్నీ బస్సు మీద పడి ఆడు చూస్తుండగా తగలబడి చచ్చిపోతారు. సో అందువల్ల ఎవరైతే ఆపదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తన ఫ్యామిలీయే అన్నట్టుగా ఇల్యూజన్ లోకి వచ్చేసి ప్రతి ఓడిని కాపాడేస్తుంటాడు. ఈ కాపాడుతున్నటువంటి ఈ అతి గొప్ప మంచితనాన్ని చూసి మన హీరోయిన్ అయినటువంటి రుక్మిణి వసంత్, నిజంగా పిల్ల ఉండడం వల్ల నేను ఆ థియేటర్లో ఉన్నాను కానీ భయ్యా, లేకపోతే 5 సెకండ్లు కూడా చూడలేమన్నమాట ఆ సినిమాని. అలాగుంది ఆ సినిమా. ఆ పిల్ల వల్ల ఈ ఎండ వరకు అయితే కూర్చున్నాను. సో ఈ సదర్ హీరోయిన్ గారు ఆడి లవ్ లో పడిపోద్ది. తర్వాత తెలుస్తుంది వీడికి కొంచెం బుర్ర సరిగ్గా లేదు, వీడు చిన్నప్పుడే ఇలాగ అయిపోవడం వల్ల ఇలా అయిపోయాడు, వీడు రోజు మెడిసిన్స్ చేసుకుంటే తప్ప మామూలు మనిషిలో ఉండలేడు, ఈయన ఎవడో కంట్రోల్ చేయలేడు అనేటటువంటి పిచ్చోడు. ఆడు వీళ్ళకి తగులుతాడు.
వీళ్ళెళ్ళి వీడితోటి అక్కడ ఉన్నటువంటి మామూలుగా కాదు, ఇన్ని స్టేట్లను గడగడలాడించేసి ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా గడగడలాడించేసినటువంటి రౌడీ షీటర్లు, మాఫియాల్ని వీడొక్కడే, అంటే ఇంత ఎన్ఐఏకి సంబంధించినటువంటి వీళ్ళు కూడా ఏమీ చేయలేని వాళ్ళని వీడొక్కడే వెళ్ళిపోయి ఎరగొట్టేసి కిందేసి తొక్కేస్తాడు. అంటే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, అయ్యా మురుగదాస్ గారు, అంటే మీకు తెలుగు వస్తుంది, ఈ విషయం అక్కడ దాకా వెళ్తాం లేదో నాకు తెలియదు కానీ అంటే మీతో ఆవేదన పంచుకుంటున్నాను, వీలైతే ఆయన కూడా చూస్తాడు అని అనుకుంటున్నాను. ట్విట్టర్లో ట్యాగ్ చేద్దాం. అది అసలు బెంగాల్ ఫైల్స్ అని ఒక సినిమా రిలీజ్ అయిందండి. అందులో కళ్ళ ముందే తనని రేప్ చేసి కొన్ని వందల మంది తల్లిని తండ్రిని అందరిని కూడా నరికేసి ఒక్కొక్క చోట ట్రైలర్లో చూస్తేనే భయం వేసి నేను సినిమాకి వెళ్ళట్లేదు, ఇలా 2 ముక్కలకి విడదీశారు. మటన్ షాపులో మేక కాళ్ళు కోడి కాళ్ళు కూడా అలా కట్టారు. ఇది నిజంగా జరిగినటువంటి వాస్తవం. ఇలాంటి వాస్తవాలు చూసినటువంటి భారతీయుల గుండెల్లో ఎలాంటి భయాలు ఉంటాయి, దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా మీరు? అది తీసే దమ్ముందా నీకు? గుజరాత్ వాడు ఎక్కడి నుంచో, ఆ పేరు కూడా గుజరాత్, విలన్ గుజరాతీ వాడు. అంటే మీరు అసలు ఏం చెప్దాం అనుకున్నారు సమాజానికి? ఈ తమిళనాడులో ఉన్నటువంటి పెరియార్ పైత్యము అలాగే నాస్తికవాదాన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకోవడానికి మీరు దీన్ని సినిమాని అయితే వాడుకున్నారు అంతే. అందరినీ ఎర్రిపప్పలు చేద్దాం అనుకున్నారు, ఫైనల్ గా మీరు ఎర్రిపప్పలు అయ్యారు. కాదు, మీకు హిందీ అంటే పడదు, నార్త్ ఇండియన్స్ అంటే పడరు. కాకపోతే మీరు చాలా సినిమాలు హిందీలో చేశారే, సల్మాన్ ఖాన్ తో చేశారు, అక్షయ్ కుమార్ తో చేశారు, ఏదో హాలీడే అనేటువంటి సినిమా ఇవన్నీ చేశారు కదా. చాలా సినిమాలు, మీ గజనీ కూడా మళ్ళీ రీమేక్ అయింది కదా. ప్లస్ మీకున్నటువంటి సినిమాల్లో అంటే రమణ తెలుగులో చిరంజీవి గారు చేశారు, వివి నాయక్ దర్శకత్వంలో మీ దగ్గర నుంచే తీసుకునే. అది కాకుండా మీ దర్శకత్వంలో ప్రత్యేకంగా స్టాలిన్ చేశారు, నువ్వు ఓ వ్యక్తికి సహాయం చేయి, ఆ వ్యక్తిని ఇంకో వ్యక్తికి సహాయం చేయమని చెప్పు అనేటటువంటి అతి గొప్ప డైలాగులు చెప్పించారు. మరి ఎంత చెప్పించినటువంటి మీ మనసులో ఉండేటటువంటి విషయం ఇదా? అంటే భారతదేశాన్ని 2 ముక్కలుగా చెయ్యాలి అనేటువంటి సంకల్పంతో తీసారు ఈ సినిమా. నాకైతే ఏం అర్థం కాలేదు. అసలు మీ ఆలోచన ఏంటి, మీ విధానం ఏంటి, ఆ సినిమాలో ఉన్నటువంటి ఆ లైన్ ఏంటి? మీకు మీరు ఆ లోపల మనస్సాక్షి అనేది ఉంటది కదా, దాని మీద చేసుకుని చెప్పండి. దేశానికి ప్రమాదం. మీరు 2 ముక్కలు చేసుకున్న తర్వాత మీ ఉన్నటువంటి దక్షిణ భారతదేశం మీరు కాపాడాలనుకుంటున్నారా? 5 నిమిషాల్లో అటు చైనా నుంచి ఇటు బంగ్లాదేశ్ నుంచి ఈ పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ నుంచి అన్ని వైపుల నుంచి, ఎందుకంటే మనకి సీ ఉంది అన్ని వైపులా, వచ్చి మూకంలోకి దాడి చేస్తే పొద్దుటకు ఉండరు. మీరు మీ బోర్డు రాజకీయాలు, మీ పిచ్చి రాజకీయాల గురించి, మీ మనుగడ గురించి ఇలాంటి విషం తీసి జనాల మీదకి వదలకండి దయచేసి. అది ఏం తీస్తున్నారని బుర్ర బుద్ధి పెట్టి తీయండి. అసలు ఈ సినిమాకి మీరు పెట్టాల్సిన టైటిల్ ఏడో తెలుసా? మదరాసి కాదు, గుజరాతీ అని పెట్టాలి. అది మానేసి మదరాసి అంటారేంటి? ఇంకొకటి, మా తెలుగు ప్రజల్ని అంటే తెలంగాణ ఆంధ్ర ఈ 2 కలిసి ఉన్నప్పుడు అసలు ఒకప్పుడు టోటల్ గా తెలంగాణ ఆంధ్ర అనేటటువంటి లేవు, మొత్తం అంతా కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మద్రాస్ ప్రావినెన్స్, అక్కడి నుంచే పరిపాలన అంతా జరిగింది. సో అయిపోయిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలా సంవత్సరాలు ఈ 2 తెలుగు రాష్ట్రాలు కూడా మద్రాసులోనే కలిసి ఉన్నాయి. అప్పుడు ఎంత దోపిడీ గురయ్యారు తెలుగు వాళ్ళు, ఎలాంటి గొడవలు జరిగాయి. మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగము, అలాగే అంటే పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను, అన్న ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మగౌరవం గురించి పోరాడి మేము మద్రాసీలు కాదు, మేము తెలుగు వాళ్ళము అని ఎలుగెత్తి చెప్పాడు. ఆడు తెలుగుడు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఆంధ్ర దాటి వచ్చినటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎర్రిపప్పలుగా చూపిస్తారు, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎర్రిపప్పలుగా చూపిస్తారు. మీ మద్రాసు ఒకటి గ్రేట్ అనుకుంటారా? అది రాంగ్. నేను తమిళియన్స్ అందరినీ గౌరవిస్తాను, నాకు తమిళం అంటే చాలా ఇష్టము, నాకు పవర్ స్టార్ ఫ్యాన్ ని, అంతేకాకుండా సూపర్ స్టార్ రజనీకాంత్ గారి ఫ్యాన్ ని, అజిత్ కూడా నేను ఫ్యాన్ ని. దీంట్లో నాకే అభ్యంతరం వెళ్ళలేదు. ఇప్పటికీ నేను మన కూలీ సినిమా ఫస్ట్ షోకి వెళ్ళి చూశాను, నేను కూడా మొత్తం పేపర్లు చింపి ఎగరేశాను. అదోకే కదా. మీరు చేస్తుంది ఇది ఏదైతే ఉందో, పిచ్చి రాజకీయం ఏదైతే ఉందో, ఇది తప్పు. మురుగదాస్ గారు, మీరు తప్పు చేస్తున్నారు, ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. దయచేసి ఎప్పటికైనా సరిదిద్దుకోండి. అనవసరమైనటువంటి నాస్తికవాదాన్ని కానీ ఆ పెరియార్ సిద్ధాంతాలు కానీ బలవంతంగా ప్రజల మెదడులో రుద్దకండి. ఎందుకంటే మీరు రుద్దినా కూడా ప్రజలందరూ కూడా జాగృతులు అయ్యారు, చైతన్యవంతులు అయ్యారు. ఇప్పుడు మీ పిచ్చి ఆ కమ్యూనిస్ట్ భావజాలాన్ని కానీ పెరియార్ భావజాలాన్ని కానీ అంగీకరించే పరిస్థితుల్లో హిందూ సమాజం కానీ హిందూ కానీ భారతీయులు కానీ లేరు, గుర్తుపెట్టుకోండి. ఇది ఈ సినిమాకి సంబంధించినటువంటి అంటే సినిమాకి సంబంధించిన రివ్యూ కాదు, సినిమాలో ఈ చెత్త ఉంది అనేటటువంటిది చెప్పదలుచుకున్నాను. నేను చెప్పాను, మీకేమనిపించింది అనేటువంటి కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఉండమరై బాబాయ్, నేను సూర్యాగుడి సైనింగ్ ఆఫ్.